ప్రైజ్ ది లార్డ్. దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎక్కడో ఒక చోట క్రైస్తవులపైన దారుణంగా దాడి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో అమిత్ కుమార్ అని ఒక పాస్టర్ తన ఇంట్లో ఒక సేవకుల సదస్సు పెట్టుకున్నాడు. ఒక క్యాజువల్గా మీటింగ్ పెట్టినాడు, అక్కడ పాస్టర్ మీటింగ్ పెట్టాడు. అతని ఇంట్లో దూరి ఏ విధంగా హంగామా చేసి ఆ పాస్టర్ని అరెస్ట్ చేశారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ అరెస్ట్ వెనుకలో ఉన్న ఒక స్త్రీ, ఆమె పేరే జ్యోతి శర్మ. ఈ జ్యోతి శర్మ ఎవరు అనేది నేను మీకు తర్వాత ఈ వీడియోలో చెప్తాను. కానీ ఒకసారి అక్కడ జరిగిన సంఘటన ఏంటిదో మీరు ఒకసారి చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఎప్పుడో జరగలేదు. ఇది 13 తారీఖే జరిగింది, మొన్ననే జరిగిన సంఘటన. క్రైస్తవులు చర్చ్లో ప్రార్థన చేసుకోవద్దు, వెళ్ళి ప్రార్థన చేయొద్దని అక్కడ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తన ఇంట్లో అతనే కదా ప్రార్థన చేసుకుంటుంది, వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తలేడు కదా. ఇంకొకటి బయట వాళ్ళు కూడా ఎవరు లేరు, పాస్టర్లే ఉన్నారు. ఈ పాస్టర్ల మీటింగ్లో కూడా ఇలాంటి వాళ్ళు దూరి అక్కడ నినాదాలు చేస్తూ వాళ్ళను ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇప్పుడు అమిత్ కుమార్ అనేవారు ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ విధంగానే కంటిన్యూ ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఛత్తీస్గఢ్లో సీఎం మారారో, ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి క్రైస్తవుల పైన దాడి ఇంకా ఎక్కువనే అయింది, కానీ తక్కువ మాత్రము అవుతలేదు. మీటింగ్ होगी और आप लोगों को एक जिसके पास भी सूचना आएगी वो सब एक दूसरे को सूचना देंगे और यहाँ पर पहुंचेंगे और सेक्टर 9 स्ट्रीट इस ग्राउंड में आकर हम सब ज्यादा से ज्यादा लोगों को लेके आए, आप आए और दूसरों को भी हम लोग जाके बताएं. ये बहुत दिनों से हम इन बातों को सुन रहे थे और इन बातों के ऊपर विचार भी कर रहे थे, लेकिन हम इस बात की हम सब प्रतिज्ञा लेंगे, जैसे कि हमारे आदरणीय प्रिंस डैनियल जी ने बोला है कि हम एक भी चर्च को बंद होने नहीं देंगे, चाहे इसके लिए कुछ भी हो जाए. రోజు రోజుకి ఛత్తీస్గఢ్లో ప్రతిరోజు ఒక సంఘటన, ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారంగానే అక్కడ ఉన్న సీఎం ఏదైతే క్రైస్తవుల పైన తను మాట చెప్పాడు, ఇన్వర్షన్స్ అని లేకపోతే ఇంకా ఏదో అని క్రిస్టియన్స్ పైన లేనిపోని మాటలు అనేది ఆ సీఎం గారు అనేది చెప్పడం. हम लोग ईसाई लोगों के विरोध में नहीं है, लेकिन जो उनके कुछ काम है, गरीबी का शिक्षा का लाभ लेकर धर्मांतरण करते हैं, चंगाई को माध्यम बना के अगर धर्मांतरण करते हैं तो ये गलत है. ఎప్పుడైతే అతను సీఎం అయ్యాడో అప్పటి నుంచే క్రైస్తవుల పైన భయంకరమైన దాడులు అనేది జరుగుతూ ఉంది. వీడియోలో ఒక సిస్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సిస్టర్ ఏమంటుందంటే, ఈ జ్యోతి శర్మ అనే ఆమె ఎవరైతే ఉందో ఆమె తనకు తాను ఏదో ఒక దళానికి సంబంధమైన ఒక నాయకురాలుగా తను మతాన్ని కాపాడుతున్నట్టుగా లేకపోతే తన ధర్మాన్ని కాపాడుతున్నట్టుగా చెప్పి స్త్రీ పక్షాన నిలబడి ఉన్నానని చెప్పి స్త్రీల పైననే ఆమె చేతులు లేపుతుందనేది మనము ఈ వీడియోలో చూస్తాము. ఏ విధంగా చూసినా అదే ప్రాబ్లం. రీసెంట్గా తెలంగాణలో కూడా ఇదే జరిగింది. ప్రతి చోట ఈ మతోన్మాదులు కేవలము పేరు మాత్రము దేవుంది, పనులు మాత్రము దారుణమైన పనులు. వీళ్ళు ఎలా తయారైపోయారనంటే వీళ్ళకు ఎవరు ప్రశ్న అడగొద్దు, వీళ్ళు ఏం చేసినా మేము నోరు మూసుకొని వినాలి అన్నట్టు అయిపోయింది. సో దయచేసి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. క్రైస్తవులు ఇప్పుడు కూడా మేలుకోకపోతే ఇంకా అంతే అండి. ఇంకా ప్రైజ్ ది లార్డ్.